I heard Brother Bhaksing praying like this once, "Oh Lord, thy way is in the sea." నేను ఒకసారి విన్నాను ఏంటంటే భక్త్ సింగ్ గారు ఈ రీతి ఒకసారి ప్రార్థన చేశారు, ప్రభువా నీ మార్గము సముద్రములో ఉన్నది. I was really darkened to know this. What is this? Thy way is in the sea. Usually thy way is on the earth. నేను ఈ మాట విన్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. ఏంటి సముద్రములో మార్గం ఉండటం ఏంటి, మామూలుగా భూమిపైనే ఉంటుంది కదా నేను అనుకున్నా. Wherever we see in the water, we see the water body. Wherever we see the sea, we see the water body. చూడండి, సముద్రం అన్నప్పుడు సముద్రం ఎక్కడ చూసినప్పుడు కూడా మనకు జలాలే కనబడతాయి. Then we cannot find any way right over there. అక్కడ సముద్రంలో ఏ మార్గం మనకు కనబడదు. But he used to pray that experientially, not prophetically. అయితే ఆయన ప్రవచనాత్మకంగా కాదు, అనుభవపూర్వకంగా ప్రార్థన చేసేవాడు. Then I asked one uncle who was familiar to him as to why Brother Bhaksing prayed that way. Lord, show me thy paths are in the sea. అప్పుడు నేను భక్త్ సింగ్ గారికి చాలా దగ్గరగా సమీపంగా ఉండేటువంటి ఒక సహోదరుని అడిగాను, ఎందుకని భక్త్ సింగ్ గారు సముద్రంలో నీ మార్గం మాకు తెలియజేయమని ప్రార్థన చేస్తారని అడిగాను. He told me one story about Brother Bhaksing. ఆయన భక్త్ సింగ్ గారి గురించినటువంటి ఒక సంగతి, ఒక కథ నాకు చెప్పాడు. In the beginning days of Brother Bhaksing's ministry, సార్ భక్త్ సింగ్ గారి యొక్క పరిచర్య ఆరంభ దినాల్లో once he has to attend a conference in Canada and USA, he has to take a voyage from Bombay. ఆయన ఒకసారి కెనడా దేశంలో ఒక సమావేశానికి హాజరయ్యాల్సినటువంటి వాడుకున్నాడు. ముంబై పట్టణం నుంచి ఆయన బయలుదేరి ఆ స్థలానికి ఆయన వెళ్ళాలి నౌకలో. And those days flights were not available easily. ఆ దినాల్లో మరి విమానాలు అంత సులువుగా దొరికేవి కాదు. And so strange to know that no online booking was available in those days. అది ఆ దినాల్లో చూసినప్పుడు ఆన్లైన్ బుకింగ్స్ అనేటువంటి ఏవి కూడా లేవు. So you had to go all the way to the counter and get the ticket. కాబట్టి ఆయన తానే కౌంటర్ దగ్గరికి వెళ్ళి తానే టికెట్ తీసుకోవాలి. And so he went to that counter and asked for a ticket. కాబట్టి ఆయన కౌంటర్ దగ్గరికి వెళ్ళాడు, టికెట్ కావాలని అడిగాడు. They said that all the tickets were sold out. వారు చెప్పారు కదా, టికెట్లు అన్ని కూడా పూర్తిగా అయిపోయి అమ్మేశారని చెప్పారు. Brother Bhaksing said, God asked me to go to Canada and USA for the meetings, but how come you say that all tickets are closed? భక్త్ సింగ్ గారు ఆయనతో అన్నారు ఏంటంటే, దేవుడు కెనడా దేశానికి వెళ్ళమని నాకు చెప్పాడు ఆ యొక్క మీటింగ్స్ కని, మరి మీరేంటి మీ టికెట్లన్నీ అయిపోయాయి అంటున్నారు ఏంటి అని అన్నాడు. We don't know that God, we don't know what that God spoke to you, but we can say that all the tickets are sold out. వానన్నారు కదా, ఆ దేవుడు మాకు తెలియదు, దేవుడు మీతో చెప్పింది మాకు తెలియదు, కానీ మాకు తెలిసినంత టికెట్లు అన్ని కూడా అమ్మేసాను లేవని చెప్పారు. Then Bhaksing said, no, I have to go, I have to have a one berth. అప్పుడు భక్త్ సింగ్ గారు అన్నారు, లేదు నేను వెళ్ళాలి, నాకు స్థలం కావాలి అన్నాడు. Then they gave some clue saying that there is only one berth available and that is reserved for the government employees. అప్పుడు వాళ్ళు ఆయనకి ఒక సంగతి చెప్పారు ఏంటంటే, ఒకే ఒక స్థలం ఉందండి, అది కూడా ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే ఆ స్థలం కేటాయించబడింది అని చెప్పారు. Then they asked him, are you a government employee? అప్పుడు అడిగారు ఆయన్ని, నువ్వు ప్రభుత్వ ఉద్యోగి అని అడిగారు. He said no. ఆయన లేదు అన్నాడు. Then you can seek the government office and try to see what they will say unto you. అప్పుడు ఆయన చెప్పారు ఏంటంటే, ప్రభుత్వ ఆఫీస్ కి మీరు వెళ్ళి అక్కడ వాళ్ళు ఏం చెప్తారో మరి చూడండి అని చెప్పారు. Then Brother Bhaksing went to see the officer there. అప్పుడు భక్త్ సింగ్ గారు ఆ యొక్క ఆఫీసర్ని చూడడానికి వెళ్ళాడు. Then they told that all the tickets were sold out and there is no room for him to have a voyage all the way down to Canada or USA. కాబట్టి వాళ్ళు చెప్పారు కదా, టికెట్లు అన్ని కూడా అమ్మివేయబడినాయి కనుక మీరు యుఎస్ఏలోన కెనడాకి వెళ్ళేదాని కొరకే నౌకలో వీలు పడదు అని చెప్పారు. Then Brother Bhaksing said, God spoke to me to go to these places, I need a berth, I don't know how you are going to give. సార్ భక్త్ సింగ్ గారు అన్నారు, ఈ స్థలానికి వెళ్ళమని దేవుడు నాతో చెప్పాడు కాబట్టి నాకు తెలియదు మీరు ఎలాగ ఇస్తారో, కానీ మరి దేవుడు నాకు చెప్పాడు అని చెప్పాడు. Then the officer said again to him that there are no berths available, please try for the next voyage. అప్పుడు అధికారి భక్త్ సింగ్ గారితో చెప్పారు, దయచేసి ఏమనుకోవద్దండి, ఈసారి మాత్రం టికెట్ లేవు, తర్వాత సారి మీరు ప్రయత్నం చేయొచ్చు అని చెప్పారు. Then Brother Bhaksing said, no, I have to go. అప్పుడు భక్త్ సింగ్ గారు అన్నారు, లేదు నేను వెళ్ళాల్సిందే అన్నట్టు. Then the officer said, are you the servant of the government? అప్పుడు ఆ యొక్క ఆఫీసర్ గారు అన్నారు ఏంటంటే, మీరు ప్రభుత్వ ఉద్యోగి అని అడిగారు. Then Brother Bhaksing said, I am the servant of God. అప్పుడు భక్త్ సింగ్ గారు అన్నారు, లేదు నేను దేవుని సేవకుడను అన్నాడు. Where is that office? ఎక్కడున్న ఆఫీస్ అన్నాడు. That office is in the heaven. ఆఫీస్ పరలోకంలో ఉంది అన్నాడు. Then where are you working? నువ్వు ఎక్కడ పని చేస్తున్నావు? I am working in India. నేను ఇండియాలో పని చేస్తున్నా. Why do you want to go there?
అక్కడికి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు? I want to go on Lord's work. నేను దేవుని పని మీద వెళ్ళాలనుకుంటున్నాను. So then we want to give you that government berth for you. అప్పుడు ఆ ప్రభుత్వ ఉద్యోగులు కేటాయించింది నీకు ఇస్తాము అని వాళ్ళు అన్నారు. Then he was broken in his heart. అప్పుడు ఆ హృదయం బద్దలైపోయింది. He saw the pleasant sea right there. అక్కడ ఆయన నిర్మలంగా ఉన్నటువంటి సముద్రాన్ని And the చూశాడు. ship floating right over there. దాని మీద నౌక తేలాడడం చూశాడు. Passengers boarding the ship. ఆ ప్రయాణికులందరూ కూడా నౌకలోకి ఎక్కడం చూశాడు. Then God brought this word to his mind. అప్పుడు దేవుడు ఈ వచనాన్ని ఈ మాట ఆయన మనసుకు The తెచ్చాడు. way of the Lord is in the sea. యెహోవా మార్గము సముద్రములో ఉంది. God has paved a way for దేవుడు his dear servant దేవుడు తన in the situations of impossible scenarios. అసాధ్యముగా కనబడినటువంటి పరిస్థితుల్లో తన ప్రియ దాసుడికి దేవుడు సముద్రములో మార్గం The కలగజేశాడు. shepherd leads the sheep in the paths of righteousness. కాపరి నీతి మార్గాల్లో ఈ యొక్క గొర్రెలను నడిపిస్తాడు.